ఈ మూవీలో నాకన్నిటికంటే బాగా నచ్చిన డీటెయిల్ ఈ వెర్టు మొబైల్. ఈ మొబైల్ కాస్ట్ ఒక 1,00,00,000 వరకు ఉంటది. వరల్డ్‌లో 50థ్ రిచెస్ట్ పర్సన్ వాడే ఫోన్ అంటే మరి ఆ మాత్రం ఉండాలి గదా! మీరు నోటీస్ చేస్తే 'గౌతమ్ నంద' టైటిల్ లోపల ఒక రూ. 500 కరెన్సీ నోట్‌తో పాటు కొన్ని రూపీ కాయిన్స్ కనపడతాయి. గౌతమ్ రిచ్ కాబట్టి 'గౌతమ్' అనే లెటర్‌లో 500 నోట్స్‌ని, నంద పూర్ కాబట్టి 'నంద' అనే లెటర్‌లో రూపీ కాయిన్స్‌ని పెట్టారు. గౌతమ్ లెఫ్ట్ హ్యాండ్ పర్సన్ గాబట్టి, వాచ్ సెలక్షన్, తినటం, మొబైల్ మాట్లాడటం, మందు బాటిల్‌ని పట్టుకోవటం, ఈవెన్ కొట్టడం ఇలా గౌతమ్ హ్యాండ్ స్వింగింగ్ అండ్ గెస్చర్స్ అన్నీ గూడా లెఫ్ట్ హ్యాండ్‌తోనే ఎక్కువగా ఉంటాయి. హాయ్ బ్రో! ఎలా ఉన్నారు? బానే ఉండుంటారులే. నేనడిగినట్టు 1,000 అయితే దబా దబా బాదేశారు. అందుకే నేను గూడా మీరడుగుతున్నట్టుగానే ఇంకొక మూవీ బ్రేక్ డౌన్ ఫాస్ట్‌గా తెచ్చేసాను. మీరిలానే ఈ వీడియోకి గూడా ఫాస్ట్‌గా 1,000 లైక్స్ టార్గెట్‌ని కొట్టేసిన పక్షంలో నెక్స్ట్ వీడియోను గూడా ఫాస్ట్‌గా దింపేస్తాను అని సవినయంగా మనవి చేస్తున్నాను. ఇంకా లేట్ చేయకుండా కంటెంట్‌లోకి వెళ్తే 'గౌతమ్ నంద'. ఇప్పటికి గూడా చాలామంది ఈ సినిమాని హిట్ అనే అనుకుంటారు. ఎందుకంటే ఈ మూవీ గురించి డిస్కషన్ వచ్చిన ప్రతిసారి చాలామంది ఫ్లాప్ అంటావేంటి? ఆ సినిమా బావుంటది గదా! అంటారు నాతో. కానీ బాగా ఆడింది కదా! అని అనరు. సినిమా బాగుండటానికి, థియేటర్‌లో బాగా ఆడటానికి చాలా డిఫరెన్స్ ఉంది. 'గౌతమ్ నంద' విషయంలో గూడా అదే జరిగింది. మూవీని 26 క్రోర్స్ బడ్జెట్‌తో తీశారు. 30 క్రోర్స్ గ్రాస్‌ని, 14 క్రోర్స్ షేర్‌ని మాత్రమే కలెక్ట్ చేయగలిగింది. సో, మూవీ బడ్జెట్‌ని 50% మాత్రమే రికవర్ చేసింది. అందుకే సినిమా బాగా ఆడలేదు అని అన్నాను. అండ్ ఆ విషయం ఇప్పటికీ చాలా మందికి తెలీదు. మౌత్ టాక్ బాగానే ఉన్నప్పటికీ మూవీ కమర్షియల్‌గా ఫెయిల్ అయింది. అయితే కొంతమందికి మాత్రం ఇది రొటీన్ అండ్ ఫ్లాట్ ట్రాక్ మూవీ లాగా అంత పెద్ద సినిమా ఏం కాదులే అనిపిస్తది. ఒక మూవీ మీద ఇలాంటి డిఫరెంట్ ఒపీనియన్స్ రావటం అనేది కామనే. కానీ నిజంగానే 'గౌతమ్ నంద' రొటీన్ అండ్ ఫ్లాట్ ట్రాక్‌తో ఉండే ఇంపాక్ట్ లేని మూవీనా? లేదంటే ఒక అండర్ రేటెడ్ ఎక్స్‌పెరిమెంటా అనేది ఈ వీడియో ఎండ్ కల్లా ఒక క్లారిటీ ఇచ్చే ప్రయత్నం అయితే చేస్తాను. ఎప్పటిలాగానే కొన్ని మైక్రో డీటెయిల్స్ అండ్ కొంతవరకు విశ్లేషణలతో ఈ వీడియోను ముందుకు నడిపిద్దాం. ఇంకా డీటెయిల్స్ విషయానికొస్తే, ఈ మూవీలో అన్నిటికంటే నాకు బాగా నచ్చిన డీటెయిల్ ఈ వెర్టు మొబైల్. గౌతమ్ ఫాదర్ విష్ణుప్రసాద్ అండ్ గౌతమ్ ఇద్దరు వేరే వేరే మొబైల్స్‌తో పాటు ఈ వెర్టు మొబైల్‌ని గూడా వాడుతూ ఉంటారు. ఈ వెర్టు అనే బ్రాండ్ మొబైల్స్ కేటగిరీలోనే వరల్డ్స్ మోస్ట్ టాప్ 10 ఎక్స్‌పెన్సివ్ అండ్ లగ్జరియస్ బ్రాండ్స్‌లో ఒకటి. సింపుల్‌గా చెప్పాలి అంటే ఐఫోన్‌లో ఒక హై ఎండ్ వేరియంట్ మొబైల్ 1,50,000-2,00,000 మధ్యలో ఉంటే, వెర్టు బ్రాండ్‌లో బేసిక్ మోడలే 5,00,000 నుంచి స్టార్ట్ అవుతుంది. హై ఎండ్ వేరియంట్స్ అయితే 2 క్రోర్స్ కన్నా పైనే ఉంటాయిలెండి. ప్రపంచంలోనే 50థ్ రిచెస్ట్ మ్యాన్ అండ్ తన ఫ్యామిలీ మెంబర్స్ వాడే మొబైల్స్ అంటే ఆ మాత్రం ఉండాలి గదా! ఇలానే గౌతమ్ వాడే కార్ మెర్సిడెస్ బెంజ్ ఎస్ఎల్‌కే క్లాస్ ఒక 1.5 క్రోర్. గౌతమ్ వాడే జిమ్మీ చూ షూ ఒక్కొక్క పెయిర్ అరౌండ్ ఒక 70,000 ఉంటాయి. గౌతమ్ తాగే సిగరెట్స్ గూడా 'మార్ల్‌బోరో' బ్రాండ్ ఉంటుంది. ఇది గూడా సిగరెట్స్ కేటగిరీలో వరల్డ్స్ టాప్ 10 అండ్ లగ్జరియస్ బ్రాండ్స్‌లో ఒకటి. ఈవెన్ గౌతమ్ పెంచుకునే పెట్ డాగ్ బూమర్ గూడా ఓల్డ్ ఇంగ్లీష్ షీప్ డాగ్ అనే కొంచెం ఎక్స్‌పెన్సివ్ బ్రీడే. మరి వరల్డ్ టాప్ 10 గాదు. బట్ ఎక్స్‌పెన్సివ్ బ్రీడే. ఇలా గౌతమ్‌కి సంబంధించిన చాలా వస్తువులు వరల్డ్‌లోనే టాప్ 10 బ్రాండ్స్‌ని సెట్ ప్రాపర్టీస్‌గా వాడారు. వరల్డ్ బిల్డింగ్ కోసం. వరల్డ్స్ 50థ్ రిచెస్ట్ మ్యాన్ గదా! ఉండాలి. ఆ మాత్రం ఉండాలి. ఇంకొన్ని డీటెయిల్స్‌ని చూస్తే, మూవీలో మెయిన్ థీమ్ మనీ కోసం మనిషి ఎంతకైనా, ఎలా అయినా తెగిస్తాడు అని చెప్పడమే. అందుకే మూవీ స్టార్టింగ్‌లో డైరెక్టర్ వరల్డ్‌లో ఉన్న కరెన్సీస్ అన్నీ చూపించిన తర్వాత, డబ్బు కోసం కన్న తండ్రిని కడతీర్చిన కసాయి, 500 కోసం కన్నబిడ్డను అమ్మేసిన తల్లి అని, మనీ కోసం జరిగే క్రైమ్స్‌ని చూపిస్తారు. మనీ వల్ల పైకొచ్చిన విష్ణుప్రసాద్ కంటే ముందు, అంటే ఒక పాజిటివ్ విషయం కంటే ముందు, ఒక నెగెటివ్ ఇంపాక్ట్‌ని క్రియేట్ చేయాలని చూసారు. అండ్ మీరు నోటీస్ చేస్తే 'గౌతమ్ నంద' టైటిల్ లోపల ఒక రూ. 500 కరెన్సీ నోట్స్‌తో పాటు కొన్ని రూపీ కాయిన్స్ కనపడతాయి. మూవీ థీమ్ అంతా మనీ చుట్టూనే తిరుగుతూ ఉంటుంది కాబట్టి ఇలా పెట్టారు. ఇదే మాస్ రేంజ్ ఆఫ్ ఎస్టాబ్లిష్‌మెంట్ ఫర్ మూవీ థీమ్ అని అనుకుంటే, డైరెక్టర్ ఆర్ డిజైనర్ ఇంకా ఇన్ డెప్త్‌గా వెళ్ళి, గౌతమ్ రిచ్ కాబట్టి 'గౌతమ్' అనే లెటర్‌లో 500 నోట్స్‌ని, నంద పూర్ కాబట్టి 'నంద' అనే లెటర్స్‌లో రూపీ కాయిన్స్‌ని పెట్టారు. అండ్ ఈ 'గౌతమ్ నంద' అనే టైటిల్ కూడా మూవీ స్టార్టింగ్‌లో కాకుండా ఎండింగ్‌లో పడుతుంది. పైన చెప్పినట్టు 'గౌతమ్' థింగ్స్‌ని ఎలా డిజైన్ చేసుకున్నారో, 'నంద' క్యారెక్టరైజేషన్‌ని రిఫ్లెక్ట్ చేసేలాగా 'నందా రూమ్‌ని' కూడా డిజైన్ చేశారు. 'డోంట్ థింక్ గెట్ రిచ్' అనే ఒక పోస్టర్, ఫేమస్ బిల్ గేట్స్ కొటేషన్ అయిన 'ఇఫ్ యూ ఆర్ బోర్న్ పూర్ ఇట్స్ నాట్ యువర్ ఫాల్ట్'
బట్ ఇఫ్ యూ డై పోర్ ఇట్స్ యువర్ ఫాల్ట్ అనే ఇంకొక పోస్టర్, ఐఎమ్ నాట్ గోయింగ్ టు డై పూర్ అనే ఇంకొక పోస్టరు ఉంటుంది. అండ్ క్లైమాక్స్లో చనిపోయే ముందు నంద ఇవే మనకి చెప్తాడు. బిల్ గేట్స్ కోట్ అండ్ ఇది ఈ రెండు చెప్పి చనిపోతాడు. అండ్ నంద మొబైల్ రింగ్ టోన్ కూడా ఐ వాంట్ బి ఎ బిలియనీర్ అని తన మనీ మైండెడ్ క్యారెక్టర్ని రిఫ్లెక్ట్ చేసేలాగా ఉంటుంది. I wanna be a billionaire, Forbes magazine, smiling next to Oprah and తినటానికి డబ్బులు లేని ఈ ఇంట్లో నందాకు ఒక ల్యాప్టాప్ కూడా ఉంటుంది. డెవలప్ చేశాను అన్నాడు కదా, అందుకోసం కొనుండి ఉంటాడు. అండ్ ఇలానే బుజ్జి యాదవ్ కార్పొరేటర్ కొడుకు కాబట్టి బోరబండలో అక్కడక్కడ బుజ్జి యాదవ్ అండ్ తన ఫాదర్ ఫ్లెక్స్‌లు గూడా ఉంటాయి. ఇక ఇప్పుడు కొంత సాంకేతిక అంశాల విశ్లేషణ గురించి చూద్దాం. సినిమాటోగ్రఫీ మూవీకి ప్లస్ అండ్ మైనస్ లాగా ఉంటుంది. ఐ మీన్ గౌతమ్ రిచ్ బ్యాక్‌గ్రౌండ్‌ని ఎస్టాబ్లిష్ చేసే విజువల్స్‌ని కన్సిడరేషన్‌లోకి తీసుకుంటే బడ్జెట్ 26 క్రోర్స్‌ని జస్టిఫై చేసే రిచ్ అవుట్‌పుట్టే కనపడతది. ఈ సినిమాటోగ్రఫీకి సంబంధించి ముఖ్యంగా 2 సీన్స్ చెప్పాలి. మూవీలో 45th మినిట్ 11 సెకండ్స్ నుంచి స్టార్ట్ అయిన ఫైట్ ఒకటి 46th మినిట్ 19 సెకండ్స్ వరకు ఉంటుంది. ఈ మొత్తం 1 మినిట్ 8 సెకండ్స్ ఫైట్ సీక్వెన్స్‌లో జస్ట్ 3 కట్సే ఉంటాయి. ఫైట్ అంతా కంటిన్యూయస్‌గా ఉంటుంది. యాక్చువల్‌గా ఆ 3 కట్స్ కూడా లేకుండా ఉంటే బావుండేది. బట్ ఇలాంటి కంటిన్యూయస్ షాట్స్ తీయాలంటే మూవీ టీమ్ బాగా కష్టపడాలి. అండ్ దీన్ని బాగా డిజైన్ చేశారు గూడా. అండ్ ఈ ఫైట్ అంతా గూడా హ్యాండ్ హెల్డ్ స్టెడీ క్యామ్ అండ్ డ్రోన్ క్యామ్‌తో క్యాప్చర్ చేసినట్టున్నారు. నెక్స్ట్ సీన్ వచ్చేసి 180 డిగ్రీస్ బ్యారెల్ రోల్ షాట్స్. ఐ మీన్ గౌతమ్ అండ్ నంద ఇద్దరు క్యారెక్టర్స్‌ని స్వాప్ చేసుకొని, గౌతమ్ ఆటోలో, నంద కార్‌లో ఒకరి వరల్డ్‌కి ఒకళ్ళు వెళ్ళే సీన్స్ స్టార్టింగ్‌లో ఆ 2 వేరు వేరు ప్రపంచాల్ని యూనో రివర్సల్ అన్నట్టు 180 డిగ్రీస్ బ్యారెల్ రోల్ షాట్‌లో చూపిస్తారు. అండ్ ఆ 2 ఇళ్ళని గూడా ఇలా 360 డిగ్రీస్ బ్యారెల్ రోల్ షాట్‌లో చూపిస్తారు. పైన చెప్పిన ఈ 2 సీన్స్ అండ్ రిచ్‌నెస్‌ని క్యాప్చర్ చేసే విజువల్స్ అండ్ కొన్ని ట్రాన్సిషన్స్ బాగుంటాయి తప్ప, మిగిలిన మూవీ సినిమాటోగ్రఫీ అంతా గూడా రొటీన్ స్టాటిక్ కెమెరా వర్క్ ఎక్కువ ఉంటుంది తప్ప, ఇంకెక్కడ గూడా పెద్దగా ఇంప్రెసివ్‌గా ఉండదు. 'రామబాణం' మూవీ ప్రమోషన్స్‌లో గోపీచంద్ గారు చెప్పారు. గౌతమ్ నందాని ఇంకా బాగా చేసుండొచ్చు. నాకు తెలుసు ఆ మూవీస్‌లో కొన్ని ఫ్లాస్ ఉన్నాయి. కానీ ఆడియన్స్ ఎక్స్‌క్యూజ్ చేస్తారు అని అనుకున్నాను. కానీ చేయలేదు అని. కరెక్టే. ఆయన అలా అనడంలో తప్పు లేదు. ఎందుకో నాకు 'సంపత్ నంది' గారు ఒక్క క్యారెక్టర్ మీదనే ఎక్కువ ఫోకస్ చేసినట్టు అనిపించింది. మూవీలో మెయిన్ ట్విస్ట్ నందా క్యారెక్టర్ నెగెటివ్‌గా టర్న్ అవ్వటమే కాబట్టి, 'సంపత్ నంది' గారు రైటింగ్‌లో, స్క్రీన్ మీద అన్ని చోట్ల ఆ క్యారెక్టరే డామినేట్ చేసేలాగా రాసుకున్నట్టు అనిపిస్తుంది తప్ప, గౌతమ్ అండ్ నందాకి ఈక్వల్ స్పేస్ ఇచ్చినట్టు అనిపించదు. గౌతమ్‌కి ఎమోషన్స్ లేవు అనేలాగా చూపించాలి కాబట్టి, గౌతమ్‌ని ఎక్కువగా సైలెంట్ చేసేసి డంబు చేసినట్టు అనిపిస్తది. నందా రూమ్‌లో పోస్టర్స్ ఉన్నట్టు, గౌతమ్ రూమ్‌లో కొన్ని పర్సనల్ ఫోటోస్ అండ్ లగ్జరియస్ ఫర్నిచర్ ఉంటాయి తప్ప, దానికి సంబంధించి వేరే వరల్డ్ బిల్డింగ్ గాని, డీటెయిల్ థింగ్స్ గాని పెద్దగా కనిపించవు. గౌతమ్ లైఫ్‌లో ఎమోషన్స్ లేవు గదా అనుకున్నారేమో! అందుకే ఇంకా లగ్జరియస్ ఫర్నిచర్‌ని తప్ప పెద్దగా వరల్డ్ బిల్డింగ్‌ని పట్టించుకోలేదు. అలా అని పూర్తిగా గౌతమ్‌ని గాలికొదిలేయలేదు. గౌతమ్ లెఫ్ట్ హ్యాండ్ పర్సన్. వాచ్ సెలక్షన్ గాని, తినటం గాని, మొబైల్ మాట్లాడటం గాని, మందు బాటిల్‌ని పట్టుకోవటం గాని, ఈవెన్ కొట్టడం గాని, ఇలా గౌతమ్ హ్యాండ్ స్వింగింగ్ అండ్ గెస్చర్స్ అన్నీ లెఫ్ట్ హ్యాండ్‌తో ఎక్కువగా ఉంటాయి. కానీ దీన్ని త్రూఔట్ మూవీ అంతా అలా క్యారీ చేయలేదు. బట్ వెరాజ్ నంద మాత్రం గౌతమ్ సిగ్నేచర్ పోజ్ అండ్ బాడీ లాంగ్వేజ్‌ని బాగా అడాప్ట్ చేసుకుంటాడు. అండ్ నంద క్యారెక్టర్ సూసైడ్ చేసుకోవడానికి గూడా కాస్ట్‌లీ కార్ ఎతుక్కునే మనిషి. ఇలా నందా మీదనే ఎక్కువ ఫోకస్ ఎళ్లి ఈక్వల్‌గా గాకుండా, ఇలా గౌతమ్ కంటూ సెపరేట్‌గా ఒక బాడీ లాంగ్వేజ్ డిజైన్ చేసినప్పటికీ, ఎక్కడో గౌతమ్ బాగా డామినేట్ అయిపోయాడేమో అని అనిపించింది. అండ్ మోర్ ఓవర్ సంపత్ నంది గారు మూవీలో రాసిన కొన్ని సీన్స్ అండ్ డైలాగ్స్ అయితే నిజంగా చెంప మీద పీకినట్టుంటాయి. నిజానికి నందా మాట్లాడే మాటలకి అపోజిట్ పర్సన్స్ దగ్గర ఆన్సర్స్ గూడా ఉండవు. దానికి ఈ 2 సీన్సే ఎగ్జాంపుల్. పర్టిక్యులర్‌గా ఈ సీన్‌లో అయితే కాసేపు 'పూరి జగన్నాథ్' గారేమైనా 'సంపత్ నంది' గారిలో దూరి డైరెక్ట్ చేశారా అన్నట్టు అనిపించింది. మానవ సంబంధాలన్నీ ఆర్థిక సంబంధాలే అని కారల్ మార్క్స్ చెప్పిన కొటేషన్‌కి ఈ సీన్ పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్. నందా చెప్పిన మాటలకి తన ఫాదర్ దగ్గర ఆన్సర్ ఉండదు. అండ్ క్లైమాక్స్‌లో గూడా నందా "నువ్వు నా ఇంటికెళ్ళి ఎమోషన్స్ తెచ్చుకొని మారిపోతే మంచోడివా? నీ ఇంటికెళ్ళి నేను మారిపోతే నేను చెడ్డోడినా?" అని అడుగుతాడు. దానికి గౌతమ్ దగ్గర ఆన్సర్ ఉండదు. కానీ మూవీలో సూసైడ్ ఎపిసోడ్‌ని ఫోర్స్‌ఫుల్‌గా ఇరికించినట్టుగా అనిపిస్తది నాకు. అసలు మూవీ చూస్తున్నంత సేపు ఈ 2 క్యారెక్టర్స్ చనిపోతాయనే టెన్షన్ ఆడియన్స్‌కి సబ్‌కాన్షియస్‌గా గూడా అనిపించదు. వేరే వాళ్ళ సంగతైతే నాకు తెలీదు గానీ, నాకు మాత్రం అస్సలు అనిపించలేదు. గౌతమ్ సూసైడ్ చేసుకోవడానికి రీజన్ గూడా అంత స్ట్రాంగ్‌గా ఎస్టాబ్లిష్ చేయలేదేమో అనిపించింది నాకు. అండ్ నంద గూడా క్లైమాక్స్‌లో పూర్‌గా బతకటం ఇష్టం లేక సూసైడ్ జేసుకోవాలి కాబట్టి చేసుకున్నాడు అని అనిపించింది.
బట్ ఇట్ కుడ్ బి మోర్ ఇంటెన్సివ్. ఆ క్యారెక్టర్ ఆ టైంలో ఆ డెసిషన్ తీసుకోవాలి అనే రీజన్‌ని ఇంకా బలంగా ఎస్టాబ్లిష్ జేయొచ్చు. ఐ మీన్ 'విష్ణుప్రసాద్‌కి' నిజం దెలిసిపోయి, తను చేసిన మర్డర్స్ అన్నీ తనకే రివర్స్ అయ్యి, తను అన్ని వైపుల నుంచి సీజ్ అయిపోయి, అప్పుడు ఈ సూసైడ్ డెసిషన్ తీసుకొనుండుంటే ఇంకా బాగుండేది. ఇలానే మూవీలో ఇన్ డెప్త్‌గా డైవ్ చేయటానికి చాలా చోట్ల స్కోప్ ఉన్నా గూడా, సంపత్ నంది గారు వాటిని ఎక్స్‌ప్లోర్ చేయకుండా ప్యూర్ కమర్షియల్ ట్రాక్‌లో ఫ్లాట్ నరేషన్‌తో ఎళ్లారు. గౌతమ్ అనుకుంటే ఈజీగా తన ప్లేస్‌కి గెట్ బ్యాక్ అవ్వచ్చు. డీఎన్ఏ టెస్ట్ ఆర్ ఫింగర్ ప్రింట్ టెస్ట్ ఇలా ఈజీగా గెట్ బ్యాక్ అవ్వచ్చు. బట్ ఏదో మూవీలో ప్లాట్ కోసం క్యారెక్టర్ ప్రూవ్ చేసుకోలేక వెళ్ళిపోయినట్టు ఉంటుంది. అండ్ క్లైమాక్స్‌లో గూడా ఊరికనే 51% షేర్‌ని మూవీ ఎండ్ గాబట్టి ఇంకా డొనేట్ చేసేయాలిలే అని డొనేట్ చేసినట్టు ఉంటుంది. వీటితో పాటు నన్ను ఇరిటేట్ చేసిన ఇంకొక పాయింట్ ఉంది. అదే డబ్బింగ్. ఈ మూవీలో ముఖేష్ రిషి గారికి హేమచంద్ర గారితో డబ్బింగ్ ఇప్పించారు. ఆయనకి ఆ వాయిస్ అస్సలు సూట్ అవ్వలేదు. నేనిక్కడ 'హేమచంద్ర' గారి వాయిస్ ఆర్ డబ్బింగ్ బాగోలేదు అని అనట్లేదు. ఆయన తోపు లెవెల్ క్యారెక్టర్స్‌కి తోపు రేంజ్ డబ్బింగ్ ఇచ్చారు. కానీ 'హేమచంద్ర' గారి వాయిస్ 'ముఖేష్ రిషి' గారికి అస్సలు సూట్ అవ్వలేదనిపించింది. దానికి తోడు 'షారుఖ్ ఖాన్‌కి 'చెన్నై ఎక్స్‌ప్రెస్' లాంటి మూవీలో యాంటాగనిస్ట్‌గా చేసిన పర్సన్‌ని తీసుకొచ్చి డబ్బా క్యారెక్టర్ చేయించారు. ఆయన అసలు ఎలా ఒప్పుకున్నారో మరి సైడ్ విలన్ క్యారెక్టర్‌కి ఆయనకే తెలియాలి. ఇలా రైటింగ్‌లో అక్కడక్కడ ఫ్లాస్ ఉన్నా గూడా, 'గోపీచంద్' గారు మాత్రం ఆయన ఫుల్ లెంగ్త్ ఎఫర్ట్స్‌ని పెట్టేశారు. ఆయన చెప్పాను గదా! డిఫరెంట్ బాడీ లాంగ్వేజెస్ అయినా, నెగెటివ్ షేడ్ అయినా, ఏదైనా ఆయన ఫుల్ లెంగ్త్ ఎఫర్ట్స్ పెట్టారు. సో, ఓవరాల్‌గా ఒక మంచి పాయింట్‌ని తీసుకొని, ఎక్స్‌ప్లోర్ చేయాల్సిన చోట చేయకుండా, అనవసరమైన ట్రాక్స్ ఎక్కించడం వల్ల మూవీ ఇలాంటి రిజల్ట్ చూడాల్సొచ్చింది. కానీ నిజానికి ఓవరాల్‌గా నన్నడిగితే 'గౌతమ్ నంద' డిజర్వ్స్ బెటర్ రిజల్ట్. ఎందుకంటే తెలుగులో ఎందుకు హిట్ అయ్యాయో తెలియని కొన్ని మూవీస్ కంటే ఈ మూవీ అవుట్‌పుట్ చాలా బావుంటుంది. అయితే ఔట్ ఆఫ్ ద బాక్స్ ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే ఈ మూవీ థీమ్‌ని ఇంకొక మూవీలో క్యారెక్టర్ ఒక్క ముక్కలో చెప్పేసిద్ది. ఏం లేనోనికి అన్నున్నోనికి ఒకటి సేమ్ ఉంటుంది తెలుసా? ఇద్దరికి ఇంకా కావాలి. ఆకలి, బాధ, కష్టం, కన్నీరు, ప్రేమ, సంతోషం అంటే ఏంటో నేను తెలుసుకుంటాను. ఆస్తి, ఐశ్వర్యం, కార్లు, షేర్లు, టూర్లు, లగ్జరీస్ అంటే ఏంటో నువ్వు తెలుసుకో. ఎగ్జాక్ట్‌గా ఇదే గదా అనిపించింది నాకు. ఏంటి బ్రో ఈ వీడియో స్టార్టింగ్‌లో రొటీన్ ఫ్లాట్ ట్రాక్ అన్నావు. ఇది న్యూ ఎక్స్‌పెరిమెంటేగా బ్రో అని మీరనొచ్చు. కానీ ఇలాంటి ట్విన్స్ డ్రామా అండ్ ప్లేస్ స్వాపింగ్ డ్రామా అనే పాయింట్స్ ఆడియన్స్‌కి కొత్తవేం గాదు. ఐడెంటికల్ పర్సన్స్ వాళ్ళ ప్లేసెస్‌ని స్వాప్ చేసుకోవటం అనే పాయింట్ మైనర్‌గా 'నాగార్జున' గారి 'హలో బ్రదర్‌లో' కామెడీ ట్రాక్‌లో కనపడతది. కానీ మన 'గౌతమ్ నంద' మూవీ స్టోరీ కొత్తదైతే ఏం గాదు. 1954లో రిలీజ్ అయిన సీనియర్ ఎన్టీఆర్ గారి 'రాజుపేద' మూవీని 'గౌతమ్ నందా'ని పక్కన పెడితే ఆల్మోస్ట్ 80% ప్లాట్ లైన్స్ సేమ్ ఒకేలాగా ఉంటాయి. మేజర్ చేంజ్ జస్ట్ ఈ క్యారెక్టర్ నెగెటివ్‌గా మారటం తప్ప. నందాకి జాబ్ జేయటం ఇష్టం లేకపోయినా ఫాదర్ జాబ్ జేయమని ప్రెషర్ చేస్తా ఉంటాడు గదా! ఇలానే నారిగాడికి బిచ్చం ఎత్తటం ఇష్టం లేకపోయినా తన తండ్రి పోలిగాడి బలవంతం మీద బిచ్చం ఎత్తుతూ ఉంటాడు. ఒకరోజు అనుకోకుండా యువరాజు అయిన నరేంద్రదేవ్, బిచ్చగాడైన నారిగాడు వాళ్ళ ప్లేసెస్‌ని స్వాప్ చేసుకుంటారు. సైడ్ విలన్స్‌కి క్యారెక్టర్ స్వాప్ తెలిసిపోయి ఒకళ్ళని చంపాలి అని అనుకునే పాయింట్‌తో సహా 2 మూవీస్ ప్లాట్ లైన్స్ ఆల్మోస్ట్ 80% సిమిలర్‌గా ఉంటాయి. అలా అని ఈ 'రాజు పెదవి' ఏం ఒరిజినల్ గాదు. ఇలాంటి ఐడెంటికల్ ట్విన్ పర్సన్స్ ప్లేస్ స్వాపింగ్ పాయింట్ అనేది 1800s నుంచి ఉంది. 1881లో మార్క్ అనే రైటర్ రాసిన 'ద ప్రిన్స్ అండ్ ద పౌపర్' అనే నావెల్‌లో చూడటానికి ఒకేలాగా ఉండే రిచ్ అండ్ పూర్ క్యారెక్టర్స్ వాళ్ళ ప్లేసెస్‌ని స్వాప్ జేసుకుంటాయి. ఈ పాయింట్‌ని బేస్ చేసుకొని చాలా నావెల్స్ అండ్ చాలా మూవీస్ వచ్చాయి. అందుకే చాలామంది ఆడియన్స్‌కి ఇలాంటి కాన్సెప్ట్ కొత్తేం గాదు. ఇది రొటీన్ పాయింటే గదా! అనే ప్రిడిక్టబిలిటీని ఇచ్చింది. అండ్ అది మరింకా ఈ వీడియోకైతే ఇంకా ఇంతవరకే. ఐ హోప్ నేను ఈ వీడియో స్టార్టింగ్‌లో చెప్పినట్టు మీకు ఈ పాటికే ఈ మూవీ అండర్ రేటెడా? లేదంటే ఒక మీడియోక్రి ప్రొడక్టా అనే ఒక క్లారిటీ వచ్చిందనే నేను అనుకుంటున్నాను. ఇలా ఈ వీడియో చేయడానికి నేను ఎంతో కష్టపడుతున్నాను కాబట్టి, ఆ కష్టాన్ని ఎంకరేజ్ చేయడానికి ఒక 1,000 లైక్స్‌ని దబా బాదేయండి. ప్రశంసలకి, విమర్శలకి కామెంట్ బాక్స్‌ని వాడుకోండి. అసలు విషయం మర్చిపోయాను. లైక్స్ అండ్ కామెంట్స్‌తో పాటు హైప్, హైప్ ముఖ్యం బిగిలు. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. అంతవరకు సైనింగ్ ఆఫ్.